హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను మీ సునీత. సో విలేజ్ వ్లాగ్ 3 అండి, డే 3 అనమాట. సో ఈరోజు నిన్నటి వరకు నేను ఫంక్షన్ అని చెప్పుకుంటూ వచ్చాను కదా. సో ఈరోజు నుంచి ఒక చిన్న పండుగ నుంచి మా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నిన్న అయితే ఇక్కడ వరకు చూశారు కదండి మీరు, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. సో ఇంకా పొద్దున్నే నిన్నైతే క్లీనింగ్ అదంతా చేసేసుకున్నాం కదా. సో ఇక్కడ మేము భోగ్ ఇస్తామన్నమాట. అంటే మనం పండగ చేసే ముందు ఈ భోగ్ అనేది కంపల్సరీ అండి. అది దేవుళ్ళకి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, మా సేవాలాల్ మహారాజ్కి, మా పెద్ద అంటే మా తాత అట్లా ఉంటారు కదా, ఆ తాతకి అట్లా మా వాళ్ళకి, అట్లాగే దేవుళ్ళకి ఇది భోగ్ అనేది ఇస్తామన్నమాట. సో ఈ భోగ్ వచ్చి మేము పొయ్యి మీదనే వండాలండి. యాక్చువల్ అయితే ఇక్కడ గుంతలు తవ్వుతాము, కానీ మేమంతా సిమెంట్ వేస్తున్నాం కాబట్టి గుంతలు తవ్వడానికి రాదు. అందుకే ఇటుకల్ని పొయ్యిలాగా పెట్టేసి దీన్నే మేము భోగ్లాగా చేస్తున్నాం అనమాట. సో దీంట్లోనే కట్టెల పొయ్యి పెట్టి, అంటే దీంట్లోనే వంటలు వండాలి. సో 5 పొయ్యిలు పెట్టున్నామండి, 5 దేవుళ్ళకి అనమాట. సో ఒకటి ఆంజనేయ స్వామికి, ఒకటి వెంకటేశ్వర స్వామికి, ఒకటి శివలాల్ మహారాజ్కి, ఇంకొకటి సేవ్యాసాత, ఏవో 5 ఉంటాయండి, నాకు అంత పెద్దగా తెలియదు. సో అన్నిట్లో అన్నం పెట్టున్నాం అనమాట. అన్ని పొయ్యిల మీద అన్నం వండుతున్నాము. ఏ గిన్నె కాగిన్నె, ఏ గరిటె గరిటె అనమాట. దానికి సపరేట్ ఒక దాంట్లో ఒకటి కలపకూడదు. సో అట్లాగా ఇంకా లాస్ట్కి ఇక్కడ స్టవ్ మీద లాస్ట్కి పప్పు పెడతాం. ఈ పప్పు కూడా పెసరపప్పు. దీంట్లో వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, సాల్ట్ వేయరనమాట. ఈ అన్నంలో కూడా సాల్ట్ అనేది వేయరు. సప్పటి అన్నమే, సప్పటి పప్పు మాత్రమే పెడతాం అనమాట. సో ఈ నైవేద్యం కూడా ఒక రకంగా పెడతామండి. సో మీకు చూపిస్తాను ఎట్లా పెడతారనేది. సో మీరైతే నా వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ నెగిటివ్ కామెంట్ అండి. నెగిటివ్ కామెంట్ చాలా ఈ మధ్య ఒకరు టార్చర్ పెడుతున్నారనమాట. సో దాని గురించి మాట్లాడాల్సిన టైం వస్తుంది, తొందరలోనే మాట్లాడతాను నేను. సో ఇప్పుడైతే కొంచెం బిజీ ఉండడం వల్ల రెస్పాండ్ అవ్వట్లేదు అంతే. సో ఈ అన్నము పప్పు అయిపోయింది. ఇంకా ఈ పొయ్యి మీద మనం బియ్య పిండితో చేతి మీదనే రొట్టెలాగా ఒత్తుకుంటాం. అది కూడా కొంచెం మందంగా ఉండాలి రొట్టె అనేది. అప్పుడే మనకి ఆ చూర్ము అంటాం అనమాట. ఆ చూర్ము అనేది పర్ఫెక్ట్ అవుతుంది, కరెక్ట్ వస్తుందండి. సో బియ్య పిండిని తడుపుకొని ఇట్లా చేతి మీదనే రొట్టెలాగా ఒత్తుకొని పెనం మీద కాల్చుకొని, చూడండి ఇక్కడ ఈ రొట్టెని ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని బెల్లం తురుము వేసేసి దీన్ని మొత్తం 2 కలిపి ఇట్లా ఏమంటారు, పిసుకుతారనమాట. అంటే బాగా ఇట్లా అంటారు, మంచిగా కలపాలి. సో ఇక్కడ మా మావయ్య చేస్తున్నారు కదా, రొట్టెని ముక్కలుగా చేసి బియ్యం మనం బెల్లం తురుము వేసేసి మంచిగా నెయ్యి వేసి బాగా ఇట్లా కలిపితే ఇట్లా మనకి చూరుము అనేది రెడీ అవుతుంది. సో ఇది స్వీట్ మెయిన్ అనమాట ఇది వచ్చి. సో చాలా బాగుంటుందండి ఈ చూరుము అనేది. ఎంత టేస్టీగా ఉంటుందంటే నేనైతే ఆ రోజంతా తీసుకొని తింటూనే ఉన్నాను అనమాట. దీన్ని మేము చూరుము అంటాము. సో ఈ పూజని మేము భోగ్ అని అంటాం అనమాట. మా దాంట్లో దేవుళ్ళకి మేము భోగిస్తున్నాము, అంటే నైవేద్యం వండి పెడుతున్నాము. ఇది మేము మేము చేసే పండగకి ముందు కంపల్సరీ చేసుకుంటాం అనమాట. అన్నం, సప్పటి పప్పు, అట్లాగే చూర్ము, ఇవి మెయిన్ అండి. సో ఇప్పుడు ప్రాసెస్కి అయితే సారీ, పప్పు అయిపోయింది. పప్పుని లైట్గా రుద్దితే సరిపోతుంది, పెసరపప్పు కాబట్టి అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ మా మరిది ఈ పప్పుని రుద్దుతున్నారనమాట. ఇంకా మా వారు డ్యూటీ నుంచి రాలేదు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు వచ్చేస్తారనమాట. అంతలోపు మేమైతే ఈ భోగినైతే చేసేస్తున్నాము. సో ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేస్తున్నాం అనమాట. ఇక్కడ మేము మా మావయ్య, మా అత్తయ్య వాళ్ళు చేసేస్తున్నారు. ఇంకా మేమైతే కొంచెం వేరే పనుల్లో ఉన్నామన్నమాట. సో అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి ఇంకొక రొట్టె, బియ్యం రొట్టె ఏంటంటే అది సపరేట్గా ఆంజనేయ స్వామికి మాత్రమే బెల్లం పెట్టి ఆ రొట్టె అట్లనే ఉంటుందన్నమాట. ఇంకా ఈ నైవేద్యాన్ని ఏ ప్లేట్గా ఆ ప్లేటు, ఏ దేవుళ్ళకి ఆ దేవుళ్ళు సపరేట్గా తీసేస్తాం అనమాట. సో ఇక్కడ మా మరిది పప్పు, ఇంకో మరిదేమో ప్లేట్లో రైస్ పెడుతుంటే మా చిన్న మరిదేమో పప్పు పెడుతున్నారు. సో పప్పుని ఒకటేసారి కాకుండా 2 సార్లు పెట్టాలి. మా మరిది ఏం చేస్తున్నారంటే ఒకటే గరిటె తీసుకొని 2 సార్లు వేస్తారు. అట్లా ఎప్పుడు వేయొద్దు అనమాట. 2 సార్లు తీసుకొని 2 సార్లు వేయాలి. అక్కడ ఇదే చెప్తున్నారు, ఒక్కసారి కాకుండా 2 సార్లు వేయమని. నువ్వు అప్పుడు నుంచి చెప్పొచ్చు కదా అంటుంటే మా మరిది తెలియవాడి ఒకటే గంట తీసుకొని 2 సార్లు పోస్తున్నాడు అనమాట. అట్లా కాదు, 2 సార్లు తీసుకొని 2 సార్లు వేయాలి. అప్పుడు 2 సార్లు వేసినట్టు ఉంటుంది. సో నైవేద్యం మనము పూజ చేసే ముందు ఇదైతే అన్ని నైవేద్యాలు తీసినాక ఇప్పుడు మా మామయ్య ఇక్కడ ఒక పిలుస్తారనమాట. సో ఇది ఇట్లా చేస్తారు మా దాంట్లో కంపల్సరీ.
बाल गोपाल सोमला काय गो सोमला सोमा सोमला 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 उठ जाओगे मा ही अगली छोड़ ఇప్పుడు వచ్చి మెయిన్ అండి ఏంటంటే ఈ మనం పొయ్యిలోనే బాగా నిప్పుని మంచి ఎర్రగా చేసేసి ఇట్లా ఊపి ఎర్రగా నిప్పు అయ్యే వరకు చేసి దీంట్లో ఊదు వేస్తారు. ఊదు వేసినప్పుడు మంట రావాలి, అప్పుడే భోగ్ అనేది కరెక్ట్గా అయినట్టు అనమాట. సో ఇది వేసిన వెంటనే ఇట్లా మంట వస్తుంది చూడండి పైకి, ఇట్లా రావాలి. తర్వాత నెయ్యి వదిలిపెడతారు, తర్వాత అన్నం పప్పు కలిపి అట్లా స్వీట్ కలిపి వదిలిపెడతారు అనమాట. ఇది భోగ్ని మా దాంట్లో మేము దీన్ని భోగ్ అంటాము. సో ఇట్లా మంట వస్తేనే భోగ్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ అయినట్టండి. సో ఇది భోగ్ ఇట్లా వస్తేనే మంచిగా అనిపిస్తుంది. భోగ్ లేదంటే పొగ పొగ అయితే అయ్యో భోగ్ వెలగలేదే అనుకుంటాం అనమాట. సో మావైతే 5 భోగులు మంచిగా మంట అట్లా వెలిగాయి అనమాట. సో మంచి హ్యాపీ అనిపించింది. సో అందరికీ భోగిచ్చేసి లాస్ట్కు దండం పెట్టుకొని మేము కూడా ఈ నైవేద్యాన్ని పప్పుని పోపు వేసుకుంటాం. తర్వాత సో అందరం తినేసి ఇంకా ఊర్లో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా భోజనం పెడతాం అనమాట. వచ్చే వాళ్ళు వస్తారు, లేదండి వాళ్ళు రారు. సో ఇదండి మేము మా దాంట్లో ఇచ్చే భోగ్ అయితే ఇట్లా చేస్తాము. సో ఇంతమందికి భోగ్ అనేది తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే ఇట్లాగా చేసుకుంటాం. రేపు పండగ సెలబ్రేషన్స్ అనేవి వస్తాయండి. ఏం చేస్తున్నాం ఏ పండుగ అనేది రేపటి వీడియో చెప్తాను. సో నేనైతే చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను టైమింగ్ తక్కువలో, ఎందుకంటే లెంత్ ఎక్కువైతే చూడరు అనమాట. అందుకే పార్ట్ 1 పార్ట్ 2 అట్లా విలేజ్ 1 2 3 పెడుతున్నాను. సో మీరైతే వీడియో